నమస్తే. నేను మీ అల్లదుర్గం సురేష్ ముదిరాజ్. మొన్ననే అకునూరి మురళి ఐఏఎస్ అధికారి గారు విద్యా కమిషన్ చైర్మన్ గా రాష్ట్రంలో విద్యా సంస్కరణల పైన ఒక నివేదికను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధానంగా ఈ టీచర్ల శాలరీస్ తగ్గించాలనే అంశం మీద తీవ్ర విమర్శలకు గురి కావడం, దాని వెంబడే వెబ్సైట్ నుంచి ఆ నివేదికను తొలగించడం అనేది జరిగింది. దీంతో అకునూరి మురళి ఐఏఎస్ అధికారి గారు గతంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ కూడా ఈ ఒకే ఒక అంశంతో తను పూర్తిగా మరుగున పడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. దీని విషయంలో మనం కొంచెం ఆలోచిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2 దఫాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ గా మారి 2 దఫాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినది వాస్తవే. ఈ 2 సందర్భాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పైన బాగా నమ్మకం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా తను కొంచెం అభివృద్ధి పథంలో ముందుకు సాగినప్పటికీ ముఖ్యంగా నీటి సమస్య తీర్చడం, 1 కోటి ఎకరాల సాగు విస్తీర్ణాన్ని పెంచడం, విద్యుత్తు సంక్షోభాన్ని నివారించడం, ఈ హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణ చేయడం, ఎస్ఆర్డిబి ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్స్ లాంటి రోడ్స్ లాంటి అనేకం కట్టడం, ఇట్లాంటివి చేస్తూ ధరణి అనే ఒక మాటను, అభివృద్ధి మాటను ఎవరికి కనబడని ధరణి అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఈ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేసిన దాంట్లో ఎలాంటి వాదించాల్సిన అంశం లేదు. అయితే ఈయన చేసినటువంటి విధ్వంసం, కేసీఆర్ గారు చేసిన విధ్వంసాన్ని ఆ రోజుల్లో విద్యను పూర్తిగా విద్యకు నిధులు ఇవ్వలేదు అని చెప్తూ మీరు రాష్ట్ర ప్రజలను దగ్గరికి దీన్ని బలంగా తీసుకెళ్లారు. ఈ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు మీరు చేసే ప్రచారం మూలంగా కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అంటే మీరేమనుకున్నారంటే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్రజల గురించి బాగా పట్టించుకుంటది, రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు, కేసీఆర్ గారిని బాగా తిట్టారు కాబట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధిగా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకున్నారు. మీరు ఆశించినట్టుగానే ఆయన కూడా ఆలోచించి ఏం చేసినట్టే సింపుల్ గా మీకు ఒక విద్యాశాఖ, విద్య మీద ఉన్న ఇంట్రెస్ట్ ను గుర్తుపట్టి సింపుల్ గా మీకు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మిమ్మల్ని పక్క కూర్చోబెట్టాడు. కొత్త నిధులు ఇచ్చేసి ఒక విశ్వేశ్వరరావు లాంటి ఒక ప్రొఫెసర్ ను అట్లాంటి కొంచెం నిష్ణాతులను ఆపేపి మీకు పక్క జరిపేసాడు. 2.5 సంవత్సరాలు మీరు ఎక్కడ కూడా మాట్లాడకుండా చేసి ఇక్కడ తను చేసుకోవాల్సిన పని తను చేసుకుంటూ పోయాడు. ఇక్కడ ఏంటంటే భూములు ఎట్లా కొలగొట్టాలి, ప్రజల్ని ఎట్లా హింసించాలి, ప్రజల్ని ఏ విధంగా దోచుకోవాలి. మనకి ఈ మధ్యనే వెలుగుమట్ల చూసాం. మనం వెలుగుమట్ల అక్కడ చూసినట్టయితే కట్టుకున్న ఇల్లు, సామాన్యులు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టేసి మొత్తం. అంటే అక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం వచ్చి ప్రధానం నెక్స్ట్ లెవెల్ అంటే రేవంత్ రెడ్డి గారి తర్వాత ఉన్నట్టు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత తుమ్మల నాగేశ్వర్ లాంటి నాయకులతోని, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో అక్కడ సామాన్యులు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టడం. ఇక హైడ్రా ప్రాజెక్ట్ ద్వారా చూస్తున్నాము ఇక్కడ సామాన్యులు వెళ్ళి ఎట్లా విధ్వంసం సృష్టిస్తున్నారో. ఇదంతా మీరు గమనించాలి. అసలు ఏం జరుగుతుంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా ఒకటి గమనించండి మురళి సార్. ఇవన్నీ మనువాద పార్టీలు. ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు అమలవుతుంది మనువాద ప్రజాస్వామ్యం. కొన్ని కులాలు మాత్రమే అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి, మిగతా కులాలు అణచివేయబడుతున్నాయి. అణచివేత అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. దీన్ని మీరు గమనించకుండా నేనేదో విద్యా సంస్కరణ చేస్తా అని చెప్పి కొన్ని సూచనలు చేశారు. ఏంటి, టీచర్ల శాలరీస్ బయట ఉన్న ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా చాలా ఎక్కువన్నాయి, అవి తగ్గిస్తే ప్రభుత్వానికి నేనేదో ఒక సూచన చేశానని చెప్తున్నారు. మీరు చేసిన 400 సూచనలు అదొక సూచన. ఏదైనా సూచన కదా, ఏ సూచన అయినా తీసుకోవచ్చు, ఏ సూచన అయినా విస్మరించే అవకాశం ప్రభుత్వానికి మీరు కల్పించినట్టు అయింది కదా. మరి విద్యకు 10% నిధులు ఇవ్వాలని మరి 10% నిధులు ఇచ్చి టీచర్లకు తక్కువ శాలరీస్ ఇస్తే పనిచేసే వాళ్ళే కదా. మీరు వాళ్ళకి శాలరీస్ తగ్గించాలని ఏ బేస్ లో అన్నారు? ఏదైనా వేరే దేశాలను మీరు గమనించారా? తక్కువ శాలరీస్ ఇస్తూ మంచి ఫలితాలు రాబట్టిన దేశాలు ఏమైనా ఉన్నాయా? మిగతా దేశాలను మీరు బేస్ గా తీసుకుంటారు కదా. ఎందుకు టీచర్లు మీకు ఇదైతున్నారు? ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు తను జమ చేసుకున్న పైసలు తనకి ఇవ్వడానికి ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి ఈ రాష్ట్రంలో. దేశంలో ఎక్కడ లేదు. మరి ఇంత బాగా అభివృద్ధి చెందిందన్న మన తెలంగాణ రాష్ట్రంలో 5 DL పెండింగ్ ఉన్నాయండి. ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు మీరు? PRC పెండింగ్ ఉంది. మళ్ళీ వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి అంటారా? మీరు ఒక IAS అధికారిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా? అసలు ఈ సూచన చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మీరు ఎన్ని మంచి అసలు సూచన మీరు చేసిన సూచన ఏంటి చెప్పండి నాకు ఒకటి. అసలు ఎక్కడ ఉంది మీది? సింపుల్ గా ఒకటే లాజిక్ గుర్తించండి. మీరు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ తీసేసి అన్ని ప్రభుత్వ స్కూల్స్ చేసేస్తే మీరు చెప్పిన అన్ని ఇంప్లిమెంట్ అయితే సింపుల్ గా ప్రైవేట్ స్కూల్స్ తీసేయాలి, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఉంచాలి, అందరు పిల్లల్ని అల్లికే పంపిస్తారు తప్పించి ఇంకెక్కడ. నువ్వు చేయాల్సింది అదే కదా. 1970 నువ్వు చదివింది అదే గవర్నమెంట్ స్కూల్, నేను చదివింది గవర్నమెంట్ స్కూలే కదా. 1970 కంటే పూర్వం ఎట్లుండే? అన్ని కులాల వాళ్ళని కలిసి చదువుకున్నాం కదా. 70 తర్వాతనే కదా ఇవన్నీ మనవాద విద్యా వ్యవస్థను, మనవాద అన్ని వ్యవస్థలలో కూడా మనవాదం చొప్పించింది. అది ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారు మీరు?
మీరు 400 సూచనలు చేయాల్సిన అవసరం లేదు సార్. సింపుల్ గా ఒకటే, ప్రైవేట్ స్కూల్స్ రద్దు చేయండి అంతే, గవర్నమెంట్ స్కూల్స్ ఎంకరేజ్ చేయండి, అయిపోతుంది వ్యవస్థ, అదే సెట్ అవుతుంది. అప్పుడు స్కూల్స్ లో టోర్నమెంట్స్ అయితే ఒలింపిక్స్ క్రీడలు తలపించేటి, ఎన్నికలైతే మంచి ఒక అన్ని రకాల ఇదే. ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, భరత్ జీ న్యూస్ లో చూసినాను నేను ఒకటి, ఆయన ఏమంటాడంటే ఇక్కడ స్కూల్స్ మాత్రమే ప్రైవేట్ బాగా నడుస్తున్నాయి, యూనివర్సిటీలోకి వచ్చేసరికి అందరూ కూడా మళ్ళీ గవర్నమెంట్ ఎంచుకుంటున్నారు, మెడికల్ కాలేజ్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీ చదివిన. ఎందుకు యూనివర్సిటీస్, ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ లైక్ చేస్తున్నారు? మౌలిక వసతులు ప్రబలంగా ఉంటాయి అక్కడ. విశ్వేశ్వరరావు గారు ఏం చెప్పారో ఏమో గానీ అట్లాంటి ప్రొఫెసర్స్ మొత్తం ఉన్నారు రాష్ట్రంలో. ఎవరు కూడా పాఠాలు చెప్పకున్నా సరే విద్యార్థికి చదువుకునే పరిస్థితులు కల్పిస్తే, అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు స్వతహాగా నేర్చుకుంటారు. 100% అందరూ కూడా టాప్ గారు. అందులో ఎవరో కొంచెం పిక్ అవుతారు. పిక్ అయిన వాళ్ళు దేశానికి పనికొస్తారు, రాష్ట్రానికి పనికొస్తారు, ప్రపంచానికి పనికొస్తారు. వాళ్ళు యూనివర్సిటీలో అట్లనే కదా విద్య డెవలప్ అయ్యేది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనువాదులు అన్ని రంగాల్లో సెపరేట్ చేస్తారు. ఇక్కడ ప్రధానంగా విద్య, వైద్యము, రాజకీయం, అసలు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైనటువంటి 4 అంశాలను కూడా వాళ్ళే క్యాప్చర్ చేశారు కదా. ఇక్కడ జ్యుడిషియరీ క్యాప్చర్ చేశారు, పాలిటిక్స్ క్యాప్చర్ చేశారు, బ్యూరోక్రాట్స్ క్యాప్చర్ చేశారు, ఈ పత్రికా రంగాలు, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వాళ్ళ స్థితిలే కదా కంట్రోల్ అని. ఈ 4 అంశాలే కదా. నీకు కరెక్ట్ విషయాలు ఎక్కడ చర్చలకు వస్తున్నాయి చెప్పండి నాకు. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోయారు మీరు ఐఏఎస్ అధికారిగా ఉండి? మీరు ఒకటే మనసులో ఏం పెట్టుకున్నారంటే, నేను అడిగినప్పుడు నాకు ఎడ్యుకేషన్ ఇవ్వలేదు కేసీఆర్, నన్ను తీసుకుపోయి ఒక పనికిరాని శాఖలో పడేసిండు అనేది ఒకటి భావన ఉంది మీకు. కేసీఆర్ మీద బాగా కోపం ఉంది, కానీ ఆయన చేసిన ప్రగతి మీద సరే విధ్వంసం చేసిండు, చేయలేదని అనట్లేదు. అందుకే కూడా ఈరోజు ప్రజలు ఆయనను పేరు కూడా తలుచుకోవట్లేదు. ఇంత రేవంత్ రెడ్డి ఇంత విధ్వంసం సృష్టించినా కూడా అందరూ ఒకటే నిరుత్సాహపడుతున్నారు. ప్రత్యామ్నాయం కనబడట్లేదు ప్రజలకు అర్థం కావట్లేదు. ఏ రాయని ఒకటే కదా అనే పరిస్థితిలో ఉన్నారు. అదే పరిస్థితి క్రియేట్ చేసిరు ఇక్కడ ఈ దేశంలో జరిగింది. అన్ని పార్టీలు కూడా మనవాద పార్టీలే. ప్రజాస్వామ్యం లేదు, మనువాద ప్రజాస్వామ్యం కొనసాగుతుంది ఈ దేశంలో. మనువాద ప్రజాస్వామ్యం. ఈ రోజు నితీష్ కుమార్ కూడా 10 సార్లు సీఎం కూడా ఇప్పుడు తీసుకుపోయి బీజేపీ చేతిలో పెడుతున్నాడు. అంటే అర్థం చేసుకోండి, మీరు ఐఏఎస్ అధికారులు కదా, మీరు పెద్ద అత్యున్నత పదవులు అనుభవించారు కదా, మీరు అన్ని తెలుసు కదా మీకు ప్రజల గురించి. ఐఏఎస్ అంటే చాలా మంది గొప్పగా ఫీల్ అవుతారు, మీరు మీ మాటలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. మీకంటే కూడా గ్రామాల్లో ఉన్న సామాన్యులు కూడా మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళకంటే కూడా మంచిగా ఆలోచించి వాళ్ళ ఆలోచనలు తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద కనుక మీరు డెప్త్ లో పోయి ఆలోచిస్తే మాత్రం సొల్యూషన్ దొరికేది. మీకు సింపుల్ లాజిక్ అది. ప్రైవేట్ స్కూల్స్ తీసేయాలి, కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. ఒకటే నివేదిక. నువ్వు 400 సూచనలు చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ బ్యాన్ చేయండి. గుజరాత్ లో మద్యపానం బ్యాన్ చేయాలి. గుజరాత్ లో మద్యపానం బ్యాన్ చేసిరు కదా, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ బ్యాన్ చేయండి. నడిచేటి అన్ని కూడా గవర్నమెంట్ స్కూల్సే. అప్పుడు ఆటోమేటిక్ గా వస్తాయి కదా. ఎక్కడిస్తారండి నిధులు? రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇంతవరకు సాలరీస్, వాళ్ళ పెన్షన్ డబ్బులు రావట్లేదు. ఈ 70 మంది చనిపోయారు ఇప్పటిదాకా. చీమ కొట్టినట్టు అయితే లేదు. శాపనార్థాలు పెడితే ఆయనకు పూలమాలలు అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అభిమానించే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు. మీరు నివేదిక ఇవ్వగానే 200 స్కూల్స్ కు నా ముందరనే ఆర్డర్ చేసిండు. అల్ప సంతోషం ఏంది సార్ మీకు? ఏం సంతోషం సార్ మీది అది? 200 స్కూల్స్ కు ఆయన ఆర్డర్ చేస్తే నీ సూచనలు పాటించినట్టు ఆయన గొప్పడా? రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన స్థాపించినప్పుడు ఆయన దుర్మార్గుడా? ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్యా అవకాశాలు కల్పించింది కేసీఆర్ కదా. అవి కనబడలేదా మీకు ఆ రోజుల్లో? ఎక్కడ పొరపాటు జరుగుతుంది అనే దాని మీద దృష్టి పెట్టకుండా మీరు ఆయన ప్రభుత్వం ఈయన ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటా మీకు ఒక మంచి సముచిత స్థానం ఇచ్చిందని చెప్పి దీన్ని మీరు బేస్ చేసుకొని మీరు నివేదిక చేయడం అనేది ఈరోజు టీచర్స్ కాదు సార్. అసలు మిమ్మల్ని ఒక్కరన్నా ఏ వర్గం చెప్పండి, మీరు ఈవెన్ రేవంత్ రెడ్డి గారి వర్గం కూడా మిమ్మల్ని సమర్థించట్లేదు. మిమ్మల్ని పిచ్చోని చేసేసారు వాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మిమ్మల్ని ఒక రకంగా ఈ ప్రజలు కొలుస్తా ఉంటే, నాయన నువ్వు ఇట్లే చేస్తావు, నీ సంగతి చెప్తావు అని చెప్పి నీకు చిన్న ఒక బిస్కెట్ పడేసి నీతో ఒకటి ఇచ్చిపించేసి నేను ఇప్పుడు నీకు ముఖం లేకుండా అయింది. ఈరోజు టీవీలలో చూస్తున్నావు కదా, నీ ముఖం వాడిపోతుంది. ధైర్యంగా చెప్పలేకపోతున్నావు, మీ కర్మ అంటున్నావు. నువ్వు కరెక్ట్ గా ఆలోచించు. ఎక్కడ ఆలోచిస్తున్నావు నువ్వు ప్రజల గురించి? ఎక్కడ ప్రాబ్లం ఉంది? దాని మీద నీలాంటి మేధావులు అవసరమే ఈ సమాజానికి. ప్రశ్నించే వాళ్ళు కావాలి. ఈరోజు చూడండి సార్, ఈరోజు ప్రశ్నించే వాళ్ళ దాంట్లో ఈరోజు ఐఏఎస్ అధికారులు కాదు, తొలి వెలుగు రఘు, పృథ్వీరాజ్ యాదవ్, దాసరి శ్రీనివాస్ యుద్ధం చేస్తున్నారండి వాళ్ళు. ఈరోజు వెలుగుమెట్లకు వెళ్ళి జర్నలిస్ట్ విఠల్ రోజు ప్రశ్నల పరంపర. వాళ్ళు ఏం చేస్తారనే తర్వాత ప్రజల్లో ఒక ఆలోచన శక్తిని రేకెత్తించిస్తున్నారు. ఏ ఐఏఎస్ అధికారి చేయట్లేదు, ఏ ఐఏఎస్ అధికారి పని చేయట్లేదు. ఈరోజు వాళ్ళ పుణ్యమాని ఈరోజు అక్కడ భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని అంటున్నారు. అయినా కూడా వాళ్ళు వదలట్లేదు. ఏ భూమిని, లక్షల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఉన్న 1-2 ఎకరాల సామాన్యుల దగ్గర ఉన్నటువంటి ఆ భూములను కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ మనువాద నాయకులు. అది గమనించండి. మీరు వాళ్ళకి గైడ్ చేయండి, వాళ్ళ ఎంబడి ఉండండి. మీరు ఇంకా విస్తృతంగా ఆలోచించే శక్తి సామర్థ్యాలు మీ దగ్గర ఉన్నాయి.
దేశంలోని మేధావులను సమీకరించండి, అసలు ఏం జరుగుతుందో దాని మీద ఆలోచించండి, దానికి ఒక సూచన చేయండి, అది ఆ దిశగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ దేశానికి మీ యొక్క అవసరాలు ఉన్నాయి, అందరికి అవసరం ఉన్నాయి. ఈ మనవాద ప్రజాస్వామ్యం నుంచి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షించే విధంగా మీ ఆలోచనలు ఉండాలని చెప్పి అందరి యొక్క ఇక్కడ అభ్యుదయ భావం ఉన్నటువంటి అందరినీ మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి, అందరూ మంచి మన దాంట్లో మన చుట్టూ ఉన్న దాంట్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అందరినీ వాళ్ళ అభిప్రాయం తీసుకొని సమీకరించి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, రాష్ట్రంలో ఈ చర్చని ఇంతకంటే ఎక్కువ తీసుకెళ్ళకండి. ఎందుకంటే అకునూరి మురళి గారిని సపరేట్ చేయడానికే ఇది ఒక కుట్ర జరిగింది అని నేను భావిస్తున్నా. సార్ రిజల్ గా ఇంటలెక్చువలే, కానీ దాన్ని సరైన రీతిలో పెట్టలేకపోయిండు. అదొక చిన్న పొరపాటు జరిగింది. దాని నుంచి బయటికి రావాలని చెప్పి మనం అందరం కలిసి ఈ నవ సమాజానికి నిర్మాణానికి పాటుపడాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.